ప్రకృతి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా ఒక ఔషధం కదా. శాంతమైన అస్తవ్యస్తమైన ప్రపంచంలో మనస్సు యొక్క నిశ్చలత అర్థం చేసుకున్న వారికి మాత్రమే ఇది బోధపడుతుంది. శాంతమైన మనస్సు అంటే సమధ అనేది నిజ జీవితానికి వర్తించే ఒక ముఖ్యమైన భావన. దాని యొక్క సరళమైన సారాంశం ఇక్కడ ఉంది. శాంతమైన మనస్సు బలహీనత కాదు, బదులుగా సరైన సమయంలో స్పందించడానికి చేసే ఒక స్పృహతో కూడిన ఎంపిక. సమస్యల నుండి పారిపోకుండా ఉండటం మరియు ఇతరుల భావోద్వేగ మిమ్మల్ని లాగకుండా చూసుకోవడం. శాంతమైన మనస్సు ఒక దిక్సూచి, శబ్దం కాదు. అత్యంత ప్రశాంతంగా ఉండే వ్యక్తులు దిశను చాలా స్పష్టంగా చూడగలుగుతారు. అదే సమయంలో చాలామంది వేగంగా పరిగెడుతూ ఉంటారు, కానీ తాము ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు. శాంతమైన మనస్సు వివరించడం ఆపివేస్తుంది, అంటే వడపోత ప్రారంభమవుతుంది. శాంతం వినని వారిని వడపోత చేయడానికి సహాయపడుతుంది మరియు మీ నిజస్వరూపాన్ని విలువ ఇచ్చేవారిని ఆకర్షిస్తుంది. ప్రతిస్పందించకపోవడం యొక్క శక్తి. నిజమైన శక్తి ఇతరులను నియంత్రించడంలో లేదు, కానీ కలత చెందకుండా ఉండటంలో ఉంది. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు సత్యం తనను తాను వెల్లడిస్తుంది. భయం జ్ఞానంగా మారుతుంది. భయం నుండి పారిపోవడం లేదా దానిని అధిగమించడం కాకుండా భయం మనకు ఏమి నేర్పిస్తుందో చూడటానికి శాంతమైన మనస్సు మనకు సహాయపడుతుంది. సౌకర్యవంతమైన సంబంధాలు. శాంతమైన మనస్సు ఉన్న వ్యక్తి ఒక సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు. వారు తీర్పు చెప్పడానికి లేదా విషయాలను సరిచేయటానికి తొందరపడరు, కానీ బహిరంగ హృదయంతో వింటారు. తన నిజస్వరూపానికి తిరిగి రావటం. శాంతమైన మనస్సు ప్రాపంచిక ప్రమాణాలను వెంబడించడాన్ని ఆపి దానికి బదులుగా మన స్వంత జీవిత లయను గౌరవించడానికి మనకి సహాయపడుతుంది. మన జీవితం మొత్తం ఏదో ఒకటి చేయాలనే భావంతోనే సాగుతుంది. శాంతి, స్థిరత్వం, విముక్తి కూడా చేయటం ద్వారానే వస్తాయని అనుకుంటాం, కానీ అద్వైతం ఒక సున్నితమైన విషయాన్ని చూపిస్తుంది. బంధం చేసే పని కాదు, చేసేవాడనే భావమే బంధం. ఆ భావాన్ని గమనించిన క్షణమే చేయాల్సిందేమీ మిగలదు. అక్కడ ప్రయత్నం ఆగుతుంది, అన్వేషణ ముగుస్తుంది. అప్పుడు విముక్తి రావడం కాదు, చేసేవాడు లయమైతే ఎప్పుడూ ఉన్న స్వరూపమే సహజంగా వెలుగులోకి వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.